సీనియర్ ఎన్టీఆర్ సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్‌కి అవమానం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్‌తో వెళ్లి వేకువజామునే సీనియర్ ఎన్టీఆర్ గారికి నివాళి అందించి వెళ్లారు. ఈ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ కూడా ఆ తర్వాత నివాళి అందించడానికొచ్చారు. అయితే అక్కడికొచ్చిన బాలకృష్ణకి, ఎన్టీఆర్‌కి అలాగే కళ్యాణ్ రామ్‌కి సంబంధించిన ఫ్లెక్సీలు కనిపించడంతో ఆయన ఒక్కసారిగా మండిపడ్డారు. అక్కడి నుంచి ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. అసలు బాలకృష్ణకి ఎన్టీఆర్ మీద ఎందుకింత కోపం? చంద్రబాబు జైల్‌లో ఉంటే సపోర్ట్ చేయలేదనా? భువనేశ్వరి గారిని ఎవరో ఏదో అంటే ఆయన పలకలేదనా? మరి ఎన్టీఆర్ గారు మరి పలకలేదు అనంటే ఐ డోంట్ కేర్ బ్రో అంటూ నిజంగానే ఆయన మీద సెటైర్‌లేసిన బాలకృష్ణ అంతటితో ఆయన కోపం చల్లారించుకోకుండా వర్ధంతి సందర్భంగా తాతగారి సమాధి వద్ద మనవడి యొక్క ఫోటోలని తీయించేయమని ఆర్డర్‌లు వేశారు. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి ఫోటోలని చిన్నాభిన్నం చేశారు. ఈ విషయం తెలిసి బ్రహ్మిణి ఒక్కసారిగా ఫైర్ అయిందట. అసలక్కడున్న సందర్భం ఏంటి? మీరు చేస్తున్న పనులేంటి? ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్‌కి సంబంధించి టైం దగ్గర పడుతుంటే ఎన్టీఆర్ అన్నయ్యతో ఇలాంటి విభేదాలు ఎందుకు మీకు? అక్కడ ఫ్లెక్సీలు తొలగించడం అంత అవసరమా? మరి వర్ధంతి సందర్భంగా అక్కడికెళ్ళామా, నివాళి అర్పించామా, వచ్చామని కాకుండా ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? మరి ఎన్టీఆర్ అన్నయ్యకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసి ఆయనతో మాటి మాటికి ఇలా యుద్ధం ప్రకటించడం మాత్రం సవ్యంగా లేదని, మీ కోపాన్ని కాస్త కంట్రోల్‌లో ఉంచుకుంటే మంచిది. లేదంటే అది మనకి రాజకీయంగా ఎంతో బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. అన్నయ్యతో కలుపున పోతే వచ్చే సంతోషం, విభేదాల వల్ల వచ్చే నష్టం ఒక్కసారి గ్రహించండి అంటూ మరి నారా బ్రహ్మిణి అయితే బాలకృష్ణకు చెప్పే ప్రయత్నం చేసిందట.